జాగిలాల సహాయంతో వారిని గుర్తించి శిథిలాల కింద ఉన్నటువంటి సజీవంగా ఉన్నటువంటి కొనకూపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని బయటికి తీశారు. ఒక చోట పూర్తిగా శిథిలాల కిందే ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని జాగిలాల సహాయంతో గుర్తించి వారిని బురదలో ఇరుక్కున్న వారందరూ కూడా బయటికి తీశారు. మరో చోట కూడా ఇదే స్థాయిలో ఒక్కొక్కరిని గుర్తించి బయటికి తీశారు. సో బాధితులని హాస్పిటల్ తరలించారు రెస్క్యూ టీం. ఇంకా కూడా అక్కడ రెస్క్యూ టీం ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో శిథిలాలు జరిపిన కొద్దీ శిథిలాల కింద ఉన్నారా అంటూ అటు రెస్క్యూ టీం కొంత గమనించి వారిని శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్న కొద్దీ కుప్పలు తెప్పలుగా గుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రోహిత్ అందిస్తారు. ఎస్ రోహిత్, సో ఎటువంటి విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి? చాలా ఇంట్రెస్టింగ్ హ్యూమానిటేరియన్, ఎందుకంటే ఇక్కడ చెప్తే 4 రోజులుగా కొనవీపుతో వారంతా బతుకున్నారంటే ఎంత వారికి ఆశ ఉంది, లేకంటే వాళ్ళకు చెప్పాలంటే ఒక రకంగా ప్రకృతి వారిని కాపాడిందని చెప్పొచ్చు. సో ఎలా చెప్తారు, ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? మనోజ్, నిజంగా ఇది అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ లో ఒక రకమైన అద్భుతమనే చెప్పొచ్చు. ఒక పక్కన విషాదం, ఒక పక్కన బాడీస్ దొరుకుతున్నాయి, మరో పక్క ఏమైందంటే ఎవరైనా అలైవ్ గా ఉంటే వాళ్ళని రక్షించాలనే తాపత్రయం. 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. జాగిలాలను కూడా తీసుకొచ్చారు. నిజంగా 4 రోజుల తర్వాత ఇది అద్భుతమనే చెప్పాలి. జాగిలాలు వెళ్ళి ఒక చోట బురదలో కూరుకుపోయినటువంటి ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ పసిగట్టాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత సిబ్బంది ఏం చేశారంటే లోపల బాడీస్ ఉన్నాయేమో అని అనుకున్నారు. బాడీస్ ఉన్నాయేమో అనుకుని వాటిని వెలికి తీయటం మొదలు పెట్టారు. ఆ మట్టిని అంతటిని వెలికి తీస్తూ కొన ఊపిరితో, అంటే వాళ్ళకి ఊపిరి సలపటానికి కావాల్సిన స్పేస్ ఉంది, స్పేస్ దగ్గర అనమాట. లోపల మంచాలు అవి వాళ్ళ పైన పడిపోయి, వేరే చోట నుంచి పడిపోయి, ఇట్లా కొన్ని వాళ్ళ పైన పడిపోయి వాళ్ళు బురదలో ఉండిపోయారు. కానీ వాళ్ళకి ఊపిరి సలపడానికి అవకాశం ఉంది. దీంతోనే 4 రోజులు తిండి తిప్పలు లేకుండా కొన ఊపిరితో పడి ఉన్నారు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ ఫేస్లు కనబడుతూ ఉన్నాయి. వాటిని తీసేసరికి వాళ్ళ ప్రాణాలతో ఉన్నారు. హుటాహుట వెంటనే అంబులెన్స్ తీసుకొచ్చి వాళ్ళని వెంటనే వాళ్ళకి బురదున్నటువంటిది అంతా కూడా తొలగించి వాళ్ళని హాస్పిటల్ తీసుకువెళ్లారు. అలాగే రెస్క్యూ సిబ్బంది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అంటే వాళ్ళకి ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉంటుంటారు అనే ఆశ కలిగింది. చాలా మంది ఇంకా ప్రాణాలతో ఉంటుంటారు అని ఇంకా స్పీడ్ అప్ చేశారు. దాంతో మరో చోట 2 దొరికారు. 2 ఇళ్లలో ఒక్కొక్కరు దొరికారు. మిగిలిన వాళ్ళ ఇళ్లలో ఉన్న వారు చనిపోయారు. కానీ ఒకే ఇంట్లో 2 దొరికారు. అవి కూడా జాగిలాలు పసిగట్టాయి. దీంతో జాగిలాలతో రెస్క్యూ ఆపరేషన్ నిజంగా అద్భుతమని చెప్పాలి, సఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఇప్పటివరకు జాగిలాలు కేవలం బాడీస్ మాత్రమే పసిగట్టాయి. బాడీస్ ని పసిగట్టడంతో వాటిని వెలికి తీశారు. కానీ ఇప్పుడు ప్రాణాలతో ఉన్న వాళ్ళు 2ని జాగిలాలు కాపాడాయి. ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది ఇంకా వెంటనే సెర్చ్ ఆపరేషన్ చేయడంతో ఇంకా ఉండుంటారు చూడండి అని డ్రోన్స్ కూడా ఉపయోగించారు. డ్రోన్స్ ఉపయోగించి ఇవన్నీ చూస్తుంటే సెర్చ్ మాన్యువల్ గా వెళ్తున్న వాళ్ళకి మరో 2 ఇళ్లలో 2 కనిపించారు. వీళ్ళకి ఏంటి అంటే ఆ వచ్చిన ఊబిలో వాళ్ళు ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని వీటిని పట్టుకోవడంతో ఆ ఊబి వాళ్ళ చుట్టూ ఉండిపోయింది. వాళ్ళ పైన కొన్ని వస్తువులు పడిపోయాయి. వాళ్ళు అలాగే పట్టుకుని ఉండిపోవడంతో వాళ్ళకి ఊపిరాడి ప్రాణాలతో బయటపడ్డారు. సో ఇంకా ఎవరైనా ఉండుంటారేమో సెర్చ్ ఆపరేషన్స్ ఇంకా విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఇది నిజంగా అద్భుతం అని చెప్పాలి మనోజ్. రైట్ రోహిత్, ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉందా ఆ రకంగా? ఎందుకంటే డెఫినెట్గా వారి పైన మీరు అన్నట్టుగా బెడ్స్ పడడం కావచ్చు, ఏదో రకంగా వారైతే అక్కడ సజీవంగానే ఉన్నారు. థ్యాంక్ గాడ్ వాళ్ళందరూ కూడా సేఫ్గా బయటకు వచ్చారు. కొన్ని గాయాలై ఉంటాయి బహుశా. సో ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా ఆ రకంగా? అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెవరైనా ఉంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే రెస్క్యూ ఆపరేషన్స్ లో ఈ శిథిలాల కింద ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళని రక్షించాలి అనే విషయంతోనే, చనిపోయిన వాళ్ళను బయటికి తీసి వాళ్ళ కుటుంబాలకు అప్పగించాలనేది సెకండరీ. కానీ ఎవరైనా బతికుండుంటే వాళ్ళందరినీ ప్రాణాలతో రెస్క్యూ చేయాలి, కొన ఊపిరితో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బతికించాలనే ఆతృతతోనే, ఆశతోనే, ఆకర్షణతోనే వీళ్ళందరూ కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. దాంతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నిజంగా ఇంకెవరైనా ప్రాణాలతో ఉంటే బాగుండు, వాళ్ళు చనిపోకుండా ప్రాణాలతో ఉంటే బాగుండు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు బతికిన తర్వాత చాలా మంది ఇప్పుడు ఆశ కలుగుతుంది ఇంకా ఎక్కడో చోట ఎవరు ఉండుంటారు. ఎందుకంటే అవి కొన్ని ఊళ్ళు కదా, అక్కడక్కడ ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి, ఇంకా మారుమూల ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా వీళ్ళు రెస్క్యూ సిబ్బంది వెళ్ళని ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు అలైవ్ గా దొరకడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనోజ్. రైట్ రోహిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో వాయినాడ్లో రక్షణ చర్యలు కొనసాగుతున్న కొన్ని విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఒక ఇంట్లో పూర్తిగా వారిని బురద కప్పేసింది, కానీ వారు కొన ఊపిరితో అక్కడ సజీవంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని జాగిలాల సహాయంతో వారిని గుర్తించారు. ఆ రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్ళి రక్షణ చర్యలు చేపట్టి వారిని వెలికితీశారు.
ఇక మరొక చోట కూడా ఇదే రకంగా జరిగింది. సుమారుగా 4 వ్యక్తుల్ని ఆ రకంగానే కొనవీపురుతో సజీవంగా బయటకు తీశారు, అది జాగిలాల సహాయంతో. ఇదే రకంగా అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా కూడా ఈ రకంగానే కొనవీపురుతో అయినా పర్లేదు, కానీ వారు సజీవంగా ఉండాలన్న ఆశాభావం, ఆశ అటు రెస్క్యూ సిబ్బందితో పాటుగా అక్కడ వాయినాడ్లో ఇబ్బంది పడిన ప్రజలు కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్తోనే, ఈ యొక్క లక్ష్యంతోనే ఇంకా కూడా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. సుమారుగా 4 వెలికి తీశారు, మరొక చోట కూడా ఈ రకంగానే కొనసాగే అవకాశం ఉంది. ఎస్, ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకటి చూస్తున్నారు విజువల్లో మీరు, ఒక శరీర భాగం చేయి బయటికి వచ్చింది. అక్కడ జాగిలాల సహాయంతో ఆ చేతిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించారు ఆ రెస్క్యూ సిబ్బంది. వెంటనే అక్కడికి వెళ్ళి రక్షణ చర్యలు కాపాడి ఆ పైనటువంటి ఆ మట్టిని, ఆ బురదను తొలగించిన తర్వాత చూస్తే ఆ వ్యక్తి కొన్ని గాయాలయ్యాయి, చాలా మేజర్గా గాయాలయ్యాయి, కానీ కొనవీపురుతో సజీవంగానే ఉన్నాడు. ఇటువంటి విస్తుపోయే విషయాలు, ఇటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ దృశ్యాలు అక్కడ వాయినాడులో మనకు కనబడుతున్నాయి. ఇంకా కూడా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. మరింతగా కూడా ఈ రకంగానే చాలామంది బ్రతికే ఉంటారనే ఒక ఆశాభావాన్ని అక్కడ రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేసేటువంటి సిబ్బందితో పాటుగా ప్రభుత్వం, కొంతమంది అక్కడటువంటి ఇబ్బంది పడి కొనవీపురుతో బయటకు వచ్చినటువంటి వ్యక్తుల్ని చూసిన తర్వాత మరింతగా ఆశలు చిగురించాయని చెప్పొచ్చు. వాయినాడ్లో రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్న కొద్దీ విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. కొంతమంది కొనవీపురుతో, సుమారుగా 4 వ్యక్తుల్ని కొనవీపుతో ఆ శిథిలాల కింద బయటికి వెలికి తీశారు ఆ రెస్క్యూ టీమ్ సిబ్బంది. జాగిలాల సహాయంతో వారిని గుర్తించి శిథిలాల కింద ఉన్నటువంటి సజీవంగా ఉన్నటువంటి కొనకూపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తుల్ని బయటికి తీశారు. ఒక చోట పూర్తిగా శిథిలాల కిందే ఉన్నటువంటి 2 వ్యక్తుల్ని జాగిలాల సహాయంతో గుర్తించి వారిని బురదలో ఇరుక్కున్న వారందరూ కూడా బయటకు తీశారు. మరో చోట కూడా ఇదే స్థాయిలో ఒక్కొక్కరిని గుర్తించి బయటకు తీశారు. సో బాధితులని హాస్పిటల్ తరలించారు రెస్క్యూ టీమ్. ఇంకా కూడా అక్కడ రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో శిథిలాలు జరిపిన కొద్దీ శిథిలాల కింద ఉన్నారా అంటూ అటు రెస్క్యూ టీమ్ కొంత గమనించి వారిని శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్న కొద్దీ కుప్పలు తెప్పలుగా గుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రోహిత్ అందిస్తారు. ఎస్ రోహిత్, సో ఎటువంటి విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి? చాలా ఇంట్రెస్టింగ్, హ్యూమానిటేరియన్. ఎందుకంటే ఇక్కడ చెప్తే 4 రోజులుగా కొనవీపురుతో వారంతా బతికున్నారంటే ఎంత వారికి ఆశ ఉంది, లేకంటే వాళ్ళకు చెప్పాలంటే ఒక రకంగా ప్రకృతే వారిని కాపాడిందని చెప్పొచ్చు. సో ఎలా చెప్తారు?